వెయిట్ వెయిట్. నువ్వు ఈ చీర కట్టుకోవాలమ్మా. ఈ చీర కట్టుకోవడం ఏంటి? ఈ చీర అమ్మ వాళ్ళ ఎండి గారు ఇచ్చారు. నువ్వు ఈ చీర కట్టుకోవాలమ్మా. అవును జై, ఈరోజు మా ఎండి గారి పుట్టినరోజు సందర్భంగా చీర ప్రెజెంట్ చేశారు. ఈ చీరే కట్టుకోవాలి. ఓహో, అమ్మకి చీర ఇవ్వడానికి తన పుట్టినరోజుకి నాన్న మెసేజ్ చేశారనమాట. అదేంటమ్మా, నీ పుట్టినరోజని అంత ప్రేమతో ఈ చీర తీసుకొస్తే ఇది కట్టుకోకుండా ఎండి గారు ఇచ్చిన చీర కట్టుకుంటానంటావేంటి? అయినా ఎవరో ఇచ్చిన చీర నువ్వు కట్టుకోవడం ఏంటమ్మా? తప్పు జై, అలా మాట్లాడకూడదు. ఆయన అభిమానం చూపించినప్పుడు గౌరవించాలి, కానీ చిన్న చూపు చూడకూడదు. అదంతా నాకు తెలీదమ్మా. నువ్వు మాత్రం నేను తెచ్చిన చీరే కట్టుకోవాలి. అదేం కాదు, ఎండి గారంటే పెద్దవాళ్ళు, తండ్రి లాంటి వాళ్ళు. ఆయన ఇచ్చిన చీరే అమ్మ కట్టుకోవాలి. కుదరదు, నేను తెచ్చిన చీరే కట్టుకోవాలి. కాదు, ఎండి గారు ఇచ్చిన చీరే కట్టుకోవాలి. నేను ఇచ్చిన చీరే కట్టుకోవాలి. కాదు, ఎండి గారు ఇచ్చిన చీరే. నేను తెచ్చిన చీరే కట్టుకోవాలి. ఎండి గారు ఇచ్చిన చీరే. నువ్వు చెప్పమ్మా, ఏ చీర కట్టుకుంటావు? ఎండి గారు ఇచ్చిన చీరే కట్టుకుంటావు కదమ్మా. ఆ చీరిటివ్వు. దేవుడా దేవుడా, అమ్మ నాన్న ఇచ్చిన చీరే కట్టుకోవాలి. అమ్మ నేను తెచ్చిన చీరే కట్టుకోవాలి. ఇప్పుడు అమ్మకి నాన్న ముఖ్యమో అన్నయ్య ముఖ్యమో తేలిపోతుంది. నువ్వెందుకంత డిసప్పాయింట్ అవుతున్నావు అను? ఎండి గారి మీద నువ్వెందుకంత ప్రేమ చూపిస్తున్నావు? అంటే అమ్మ ఎండి గారు ఆఫీస్లో జాబ్ చేస్తుంది కదా, ఆయన ప్రెజెంట్ చేసిన చీర కట్టుకోకపోతే ఫీల్ అవుతారు కదా. కావచ్చాను, కానీ నాకు ఎండి గారి కంటే నా కొడుకే ముఖ్యం. వీడు బాధపడేలా నేనెందుకు చేస్తాను? సారీ నాన్న, అమ్మకి నీకంటే కొడుకంటే ఇష్టమని తేలిపోయింది. పాపం నాన్న, అమ్మ తను ఇచ్చిన చీర కట్టుకొస్తుందని ఎంత ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మ, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.